నీటిలో మునిగిపోతున్న తన భక్తురాలిని చూసి దుర్గాదేవి ఏం చేసిందో తెలుసా? ఈ అద్భుతాన్ని మీరందరూ కూడా తెలుసుకోవాలి. జార్ఖండ్లో ఒక 20 ఏళ్ల అమ్మాయి సడన్గా అలా నడుస్తూ అందరూ చూస్తూ ఉండగానే నదిలో మునిగిపోయింది. మరి ఇంతకీ ఆ అమ్మాయి అలా ఎలా మునిగిపోయింది? మునిగిపోయిందని అందరూ బాధపడుతూ ఉండగా సడన్గా ఎవరో పైకి తోసినట్టు వచ్చేసింది. ఏమీ తెలియనట్టే వచ్చి కూర్చుంది. ఇంతకు ఆ నదిలో ఏం జరిగింది? ఆ అమ్మాయి ఎలా మునిగిపోయింది? మళ్ళీ పైకి ఎలా తేలి వచ్చింది? ఈ విషయాలు తెలియాలి అంటే తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. జార్ఖండ్లోని ఒక చిన్న గ్రామంలో కుమారి అనే ఒక 20 ఏళ్ల అమ్మాయి ఉండేది. ఆమెకు చిన్నప్పటి నుండే దైవభక్తి ఎక్కువ. అందులోనూ దుర్గాదేవి మీద అపారమైన భక్తి ఉండేది. కుమారి ప్రతిరోజు తప్పకుండా అమ్మవారిని ప్రార్థించేది, పూజలు చేసేది. వారంలో కనీసం ఒక్కసారైనా సరే అమ్మవారి కోసం ఉపవాసం ఉండేది. తనకు ఏ కష్టం వచ్చినా అమ్మవారికి చెప్పుకునేది. అమ్మవారు కూడా కుమారి భక్తిని, ప్రేమను అర్థం చేసుకొని చాలా సాయం చేసేది. కుమారి పెద్దవాళ్లను, ముసలివాళ్లను చూసి జాలిపడేది. జాలిపడి వదిలేసేది కాదు. తన దగ్గర ఏముంటే అది ఇచ్చేసేది. తన దగ్గర లేకపోయినా వేరే వారి దగ్గర నుండి తీసుకొని మరీ దానం చేసేది. తనకు లేదని అస్సలు బాధపడేది కాదు. కానీ ఎవరైనా బాధపడితే మాత్రం అస్సలు భరించేది కాదు. ప్రతి సంవత్సరం చలికాలం వస్తే చాలు తన దగ్గర ఉన్న పాత బట్టలను లేని వాళ్లకు దానంగా ఇచ్చేసేది. తన దగ్గర ఉందా లేదా అని అస్సలు చూసుకునేది కాదు. కానీ అందరికీ తిండి పెట్టి దాహం మాత్రం తీర్చేది. ఇలా దాన ధర్మాలతో కుమారి జీవితం చాలా సంతోషంగా గడిచిపోతూ ఉంటుంది. ఆ దైవం చూపించిన దారిలో అలా సాగిపోతుంది కుమారి. ఇంతలో నవరాత్రులు వచ్చాయి. జార్ఖండ్లో నవరాత్రులను చాలా ఘనంగా జరుపుకుంటారు. నవరాత్రులలో అమ్మవారిని చాలా విశేషంగా పూజిస్తారు. అమ్మవారి విగ్రహాలు పెడతారు, గొప్పగా పూజలు చేస్తారు. కొంతమంది ఉపవాసం ఉంటారు, నదులలో స్నానాలు చేస్తారు, దీపాలు వెలిగించి పండ్ల ఫలాలు ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు. నవరాత్రులలో చాలామంది ఉపవాసం ఉంటారు. అంటే 9 రోజుల పాటు ఒక్క పూట తినకుండా ఉపవాసం ఉంటారు. పాండవులు, ద్రౌపది నవరాత్రులలో ఈ విధంగా ఉపవాసం చేసినట్టు మహాభారతంలో ఉంది. అలాగే జార్ఖండ్లో నవరాత్రుల సమయంలో సాయంత్రం పూట, ఉదయం పూట నదులలో స్నానం చేస్తారు. నదులు, చెరువుల దగ్గరకు వెళ్ళి అక్కడ పాటలు పాడి నృత్యాలు చేస్తూ ఉంటారు. పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, గుజరాత్, గయా, రాంచీ, ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలలో నవరాత్రులను ధూమ్ధామ్గా భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటారు. మన తెలుగువారు జస్ట్ ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు. కానీ చెప్పుకున్న రాష్ట్రాలు వారు మాత్రం బొమ్మల కొలువులు పెట్టుకుని అమ్మవారి ముందు ఆడుతూ పాడుతూ నృత్యాలు చేస్తూ ఉపవాసాలు చేస్తూ నదీ స్నానాలు చేస్తూ ఆడంబరంగా జరుపుకుంటూ ఉంటారు. విదేశాలలో స్థిరపడిన ప్రవాస భారతీయులు కూడా ఈ నవరాత్రులను చాలా ఘనంగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ నవరాత్రులలో జార్ఖండ్లో ఎడతెరిపి లేని వర్షం పడింది. ఆ వర్షాన్ని చూసి కుమారి చాలా బాధపడింది. నవరాత్రులలో వర్షాలు పడుతూ ఉన్నాయి, పూజలకు ఎలాంటి ఆటంకాలు రాకూడదు, నదీ స్నానాలు చేయడానికి వాతావరణం అనుకూలంగా మారాలి అని అమ్మవారికి తన గోడును చెప్పుకుంది. అంతే, మరునాడు ఉదయం లేచి చూస్తే ఎర్రటి సూర్యుడు కనపడ్డాడు. కుమారికి ఎక్కడా లేని ఆనందం పొంగుకొచ్చింది. వెంటనే ఆనందంగా స్నానం చేసుకోవడానికి నదీ తీరానికి వెళ్ళింది. అప్పుడే అనుకోని ఒక సంఘటన జరిగింది. వాతావరణం అంతా కూడా మళ్ళీ మారిపోయింది. మబ్బులు కమ్ముకున్నాయి. దాంతో కుమారి గబగబా సూర్యునికి ఆర్జ్యం ఇచ్చి స్నానం చేయడానికి సిద్ధమయ్యింది. అంతే, ముందు రోజున భారీ వర్షం కురిసేసరికి నదిలోనికి నిండుగా నీళ్లు వచ్చి చేరాయి. స్నానాలు చేయడానికి అనేక మంది భక్తులు వచ్చారు. కానీ వారు నదిలో దిక్కుండా ఒడ్డునే ఉండి తమ కార్యక్రమాలను నిర్వహించుకున్నారు. అంతా హడావిడిగా, రద్దీగా ఉంది. దాంతో పోలీసులు అక్కడ పూర్తి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎవరు నది లోపలికి దిక్కుండా కాపలా కాస్తూ ఉన్నారు. ఆకాశం మేఘావృతం అయిపోతుంది. కుమారి కూడా ఒడ్డున పూజ చేసుకుని నదిలోనికి దిగి స్నానం చేద్దామని జస్ట్ ఒక అడుగు ముందుకు వేసింది. మొదట నది మామూలుగా ప్రశాంతంగా ఉంది.
కుమారి మోకాళ్ళ లోతు వరకు నదిలో నిలబడి కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంది. ఇంతలో భారీ వర్షం మొదలయ్యింది. కానీ కుమారి మాత్రం ఆ దైవ ధ్యానంలో మునిగిపోయి అసలు బయట ఏం జరుగుతుందో పట్టించుకోవటం లేదు. ఆ వర్షానికి అక్కడి భక్తులందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడకు వెళ్ళిపోయారు. కానీ కుమారికి అవేమీ పట్టడం లేదు. అప్పుడే నదిలో ఆటుపోట్లు రావటం మొదలయ్యింది. దాంతో అలలు కుమారిని నది మధ్యలోనికి లాక్కుపోయాయి. అప్పుడు గాని బాహ్య స్పృహ రాలేదు ఆ పరమ భక్తురాలికి. కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి ఎవరూ లేరు. తను మాత్రం నది మధ్యలో ఉంది. తను అక్కడికి ఎలా వెళ్ళిందో కూడా అర్థం కాలేదు. ఇలా కుమారి ఇంకా లోతుకు మునిగిపోయింది. అక్కడ నుండి ఎలా అయినా సరే ప్రాణాలతో బయటపడాలని ట్రై చేస్తోంది. కానీ ఆమె చాలా లోతుకు వెళ్ళిపోయింది. కింద నేల అందటం లేదు. పైన ఎవరి సపోర్టు లేదు. ఏం చేయాలో తెలియటం లేదు. తనకేమో ఈత రాదు. ఆ నిమిషం కుమారి చాలా భయపడింది. చేసేదేమీ లేదు, చావటం ఖాయం అని డిసైడ్ అయిపోయింది. కానీ బ్రతకాలనే కోరిక మాత్రం చాలా బలంగా ఉంది. అప్పుడు కుమారి మనసులో దుర్గమ్మ తల్లిని తలుచుకుంది. అమ్మా దుర్గమ్మ, నీ భక్తురాలిని కాపాడు అని వేడుకుంది. చాలాసేపటి నుండి నీటిలో నాని ఉన్న కారణంగా, మరో పక్క ఉపవాస దీక్షను చేస్తున్న కారణంగా కుమారి కళ్ళు మూతబడిపోతూ ఉన్నాయి. అప్పుడొక పండు ముత్తైదువు వచ్చింది. కుమారి మునిగిపోకుండా తన చెయ్యిని అందించింది. ఆ ముత్తైదువ యొక్క ముఖ చిత్రం క్లియర్గా కంటికి కనిపిస్తోంది. కానీ కుమారికి స్పృహ లేదు. ఇప్పుడు ఆ ముత్తైదువ కుమారిని తీసుకుని వెళ్ళి ఒక నది ఒడ్డున వదిలివేసింది. వర్షం తగ్గింది. నది కూడా కొంత శాంతపడింది. అప్పుడు ఆ నది దగ్గర కుమారిని చూసి ఆ చుట్టుప్రక్కల వారు గట్టిగా అరవటం మొదలుపెట్టారు. ఆ అరుపులకు ఇంకా జనం పోగయ్యారు. ఆ అరుపుల శబ్దానికి కుమారికి మేలుకువ వచ్చింది. చుట్టూ చూసింది. అప్పుడు వాళ్ళంతా ఎవరు నువ్వు అని అడగటం స్టార్ట్ చేశారు. అప్పుడు కుమారి తన పేరు, ఊరు చెప్పింది. నదిలోనికి వెళ్ళటము, వర్షం కారణంగా అలలు ఎగిసిపడి తను నది మధ్యలోనికి కొట్టుకుపోవటము, ఇంతలో ఒక ముత్తైదువ వచ్చి తనకు చెయ్యి ఇచ్చి కాపాడి ఇక్కడ ఒడ్డున వదిలివేయటం అన్నీ వివరంగా చెప్పింది. అప్పుడు ఆ ఊరి వారు ఇలా అన్నారు. అమ్మా కుమారి, నువ్వు ఒక్కదానివే ఒడ్డు మీదకి వచ్చావు. నిన్ను ఎవ్వరూ తీసుకురాలేదు. కానీ నువ్వేమో ఎవరో ముత్తైదువ ఉంది అంటున్నావు అని అంటారు. అప్పుడు కుమారి చుట్టూ ఆ ముత్తైదువ కోసం చూసింది. అక్కడ ఆమెకు ఎవరూ కనిపించలేదు. అప్పుడు అసలు విషయం అర్థమయ్యింది. తాను దుర్గామాతను తలుచుకోగానే ఆ ముత్తైదువ వచ్చింది. అలాగే స్వయంగా ఆ దుర్గమ్మే ముత్తైదువులాగా నా దగ్గరకు వచ్చి నన్ను కాపాడిందన్నమాట అని మనసులో అనుకుంది. ఇక మరోపక్క కుమారి కోసం వెతుకుతున్న తమ కుటుంబ సభ్యులు ఆమె ఇక్కడుందని పోలీసుల ద్వారా తెలుసుకుని వచ్చారు. కుమారి ఏమాత్రం భయం బెరకు లేకుండా హ్యాపీగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. చూశారా, తనను మనసారా ఆరాధించే భక్తురాలిని స్వయంగా ఆ దుర్గమ్మే ఎలా కాపాడిందో. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఈ సంఘటన తర్వాత కుమారి తన విషయంలో అమ్మవారు చేసిన ఈ అద్భుతాన్ని అందరికీ చెప్పింది. కాబట్టి అమ్మవారి లీలలు అనేకం. అమ్మ భక్తులను ఎలా ఎప్పుడు కాపాడుతుందో, ఎలాంటి లీలలు చూపుతుందో ఎవ్వరికీ తెలియదు. దుర్గాదేవి అత్యంత శక్తివంతమైన దేవత. అమ్మవారు దుష్టశక్తులను నాశనం చేసి రాక్షసులను సంహరిస్తుంది. ప్రభువులను, భక్తులను రక్షిస్తుంది. అమ్మవారికి 8 చేతులు ఉంటాయి. అమ్మ సింహంపై స్వారీ చేస్తుంది. అమ్మవారి అష్ట ఆయుధాలు కొన్ని శక్తులకు ప్రతీక. ఇవి మనకు జీవిత పాఠాల గురించి తెలియజేస్తాయి. దుర్గాదేవి తన ఎడమ చేతిలో ఎగువ భాగంలో శంఖాన్ని పట్టుకుని ఉంటుంది. ఇది సంతోషానికి చిహ్నంగా పరిగణింపబడుతుంది. తన చేతిలోని శంఖం ధ్వనికి జీవకోటి రాసులలో చెడు లక్షణాలుండే వారంతా భయపడతారు. దుర్గాదేవి వరుణ్ నుంచి ఈ శంఖాన్ని స్వీకరించింది. దుర్గాదేవి ఎడమవైపున 2వ చేతిలో విల్లు, బాణంతో దర్శనమిస్తుంది. ఇవి శక్తి సామర్థ్యాలకు ప్రతీక. రాక్షసులతో పోరాడే సమయంలో ఆ తల్లి ఈ ఆయుధాలను ఉపయోగించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. దుర్గాదేవి ఈ ఆయుధాన్ని వాయుదేవుడి నుంచి పొందినట్లు పెద్దలు చెప్తూ ఉంటారు. దుర్గామాత ఎడమవైపున 3వ చేతిలో తామర పువ్వును పట్టుకుని దర్శనమిస్తుంది. ఈ పువ్వు త్యాగానికి చిహ్నం. అంటే మనం బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా వాస్తవ ప్రపంచంలో జీవించాలి.
బురదలో వికసించిన తామర పువ్వులాగా మనుషులందరూ కలిసిమెలిసి జీవించాలని, తమ గుణాలను పెంచుకోవాలని, మోహము అత్యాశకు దూరంగా ఉండాలని చెప్తుంది. దుర్గామాత ఎడమవైపు ఉండే 4వ చేతిలో త్రిశూలాన్ని కలిగి ఉంటుంది. ఇది ఆ తల్లికి అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఈ త్రిశూలంతోనే అమ్మవారు మహిషాసురుణ్ణి మట్టుపెట్టింది. ఈ త్రిశూలాన్ని శివయ్య అమ్మవారికి ఇచ్చాడు. దీన్ని ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. త్రిశూలంలోని 3 భాగాలు సత్వ, తమో, రజో అనే 3 లక్షణాల గురించి బోధిస్తుంది. దుర్గాదేవికి కుడివైపున 2వ చేతిలో ఖడ్గం ఉంటుంది. ఇది చెడు అజ్ఞానాన్ని నిర్మూలిస్తుంది. వినాయకుడు ఈ ఖడ్గాన్ని దుర్గాదేవికి బహుమతిగా ఇచ్చినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. దుర్గామాత కుడివైపున 3వ చేతిలో గదను కలిగి ఉంటుంది. దుర్గాదేవికి ఈ ఆయుధాన్ని యమధర్మరాజు ఇచ్చినట్లుగా చెప్తారు. ఈ ఆయుధాన్ని కళానందం అంటారు. ఇది బలము, విధేయత, ప్రేమ, భక్తికి ప్రతీకగా భావిస్తారు. దుర్గాదేవి కుడి చేతిలో చూపుడు వేలిపై సుదర్శన చక్రంతో దర్శనమిస్తుంది. శ్రీకృష్ణుడు దుర్గామాతకు తనకు ఇష్టమైన ఆయుధాన్ని దుర్గామాతకు ఇచ్చేశాడు. ఎందుకంటే ఈ లోకమంతా ఆ తల్లే నియంత్రిస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ సుదర్శన చక్రం ధర్మానికి చిహ్నం. ఇది జీవితంలో మన విధులను నిర్వర్తించే పాఠాన్ని బోధిస్తుంది. దుర్గామాత ఒక్క చేత్తో భక్తులను అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహించే తల్లి చేతిలో ఓం గుర్తును మనం గమనించవచ్చు. ఓం అంటే భగవంతుని జ్ఞానం మనలో ప్రవేశిస్తుంది. ఎందుకంటే సర్వశక్తులు అందులోనే ఉంటాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆయుధాలు మాత్రమే కాకుండా ఆదిపరాశక్తి అయిన ఈ దేవి సింహాసనంపై స్వారీ చేస్తారు. క్రూరత్వము, హింసాత్మక సంఘటనలకు సింహాన్ని ప్రతీకగా భావిస్తారు. అలాంటి సింహంపై స్వారీ చేయటం వల్ల దూకుడు, ఇతర ధోరణులను నియంత్రించే శక్తి తనకు ఉందని అందరికీ అమ్మవారు తెలియజేస్తూ ఉంటారు.